సూర్యాపేట జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ రవి మీడియాకు తెలిపారు. స్థానిక సద్దుల చెరువు మినీ ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 500 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామని, అలాగే 19 పికెట్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దానికి సంబంధించిన నిమజ్జన కార్యక్రమంలో దాదాపు 500 మెంబర్స్ పోలీస్ సిబ్బంది పాల్గొంటున్నారు. 19 పికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. టౌన్లో విగ్రహాలు తరలించడానికి 17 పుషింగ్ పార్టీలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ట్యాంక్ బండ్ పైన 3 క్రేన్లు ఏర్పాటు చేయడం జరిగింది. 3 క్రేన్లకు ఒక్కొక్క ఎస్ఐని ప్లస్ సిబ్బందిని ఇవ్వడం జరిగింది. 3 ఎస్ఐల పైన ఒక సిఐని ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా అడిషనల్ ఎస్పీ ఏఆర్ గారు టౌన్కి ఇన్ఛార్జిగా ఉన్నారు. అదేవిధంగా నేను కూడా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను. టౌన్ సిఐ గారు మరియు డిసిఆర్బి సిఐ గారు టౌన్లో స్ట్రైకింగ్ ఫోర్స్గా ఉన్నారు. ఇప్పటి వరకు 150 విగ్రహాలు నిమజ్జనం జరిగినాయి. ప్రస్తుతం అయితే ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనం జరుగుతుంది.